రాణి మాలినీదేవి గారికి, 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 రాణి మాలినీదేవి గారికి. కోటేశ్వరరావు గారు, రాణి మాలినీదేవి గారు మీ స్వాగతం అందుకోవడానికి సిద్ధంగా లేరు. ఫ్యాక్టరీ తాళం చెవులు వారికి అందజేయండి ప్లీజ్. ఇది రాణిగారు ఆర్డర్. రాణిగారు ఫ్యాక్టరీ మూసివేస్తున్నారు. వర్కర్స్ రావాల్సిన జీతాలు బకాయిలు ఇవ్వబడవు. మీరెందుకు ఇంత నాటకం ఆడారు కోటేశ్వరరావు గారు? శ్రీనివాసరావు, ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఇంకా మమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేయకండి. హఠాత్తుగా ఫ్యాక్టరీ మూసివేయడం ఏమిటి, కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు బకాయిలు ఆపు చేయడం ఏమిటి? మీలాంటి స్వార్థపరులు కార్మికులు ఎదుట నిలబడి సంజాయిషి చెప్పుకోవాల్సిన సమయం ఆసనమైంది. చెప్పండి. నా చేతుల్లో ఉంది. మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా రాణిగారితో మాట్లాడండి. ఆమె ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి యజమాని రాదు. అక్రమం కోటేశ్వరరావు గారు, అన్యాయం. సోదరులారా వినండి. మనందరి క్షేమం కోసమే కొత్త భాగస్తులను చేర్చుకుంటున్నామని మభ్యపెట్టి ఇవాళ జీతాలు ఇవ్వకుండా తప్పించుకోవడానికి రాణిగారే ఫ్యాక్టరీకి యజమానురాలని చెప్తున్నారు. మన సమస్యలన్నీ ఎలా ఉన్నా వారి శ్రేయస్సు కోరి వారి సాధక బాధకాలు కూడా ఆలోచించి రాత్రింబగళ్లు చెమటోడ్చి కష్టపడిన కార్మికుల పొట్టలు కొట్టడానికి పూనుకున్నారు. వారి లాభాలు మాత్రమే వారు చూసుకుంటున్నారు. చివరికి రాణి గారితో లాలూచిపడి రహస్యంగా ఫ్యాక్టరీ ఆమెకు అప్పగించారు. ఇదంతా దగా, మోసం. దీన్ని మనం ప్రతిఘటించి తీరాలి. పదండి, రాణి గారి దగ్గరికి వెళ్ళి అంతు తెలుసుకుందాం. మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. పదండి. మన నాయకుడు శ్రీనివాసరావు. ఆగండి ఆగండి ఆగండి. మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి తేల్చుకొస్తాను. ఆగో, నన్ను వెళ్ళనివ్వండి. కార్మికుల ప్రతినిధిగా నేను రాణి గారితో మాట్లాడడానికి వచ్చాను. రాణిగారు మీతో మాట్లాడదలుచుకోలేదు. ఆమె వచ్చి మాతో మాట్లాడే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. అసలు నువ్వే కార్మికులు రెచ్చగొట్టి తప్పుదో పట్టిస్తున్నావు. అందుకే రాణిగారు నీతో మాట్లాడడానికి నిరాకరించారు. ముందుకెత్తావంటే బయటికి గండించి వేయాల్సి వస్తుంది. దౌర్జన్యంతో కార్మికుల హక్కుల్ని తిరస్కరించడానికి ప్రయత్నించకండి. ఈడ్చిపారాయండి. నన్ను ఒక్కడిని ఈడ్చివేయగలవు, కానీ వాళ్ళందరినీ ఆ పని చేయించలేవు. చూస్తారా? తోసిపారాయండి. ఈ దౌర్జన్యం నశించాలి. ఈ దౌర్జన్యం నశించాలి. మీ కోరికలేమిటో చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు అక్రమంగా హఠాత్తుగా మూయించిన మిల్లును వెంటనే తెరిపించాలి. తర్వాత ఇంక్రిమెంట్స్ తో కలిపి మా జీతాలు వెంటనే చెల్లించాలి. ఇంకా మాకిస్తామని ప్రకటించిన 2 నెలల బోనస్ కాగితాల మీదే ఉంది. మా చేతుల్లోకి రాలేదు. వెంటనే దాన్ని కూడా చెల్లించే ఏర్పాట్లు చేయించాలి. క్యారీ ఆన్. హఠాత్తుగా ఆపు చేసిన ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా సౌకర్యాలు పునరుద్ధరించాలి. అలాగే మీ జీతాలు ఇవాళే చెల్లిస్తాం. మిల్లు రేపే తెరిపిస్తాం. 2 మాసాలే కాదు, 3 మాసాల బోనస్, పండగ బోనస్ అన్నీ కలిపి ఒకేసారి వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయిస్తాం. రద్దయిన మీ సౌకర్యాలన్నీ పునరుద్ధరిస్తాం. అంతేకాదు, ఉచిత వైద్య సౌకర్యాలు, మీ పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తాం. మీకు తొందరలోనే ఇళ్లు కూడా కట్టించే ఏర్పాటు చేస్తాం. కానీ ఒక్క
వస్తూ బయటికి ఈడ్చివేయబడ్డ ఆ శ్రీనివాసరావును ఉద్యోగంలో నుంచి తొలగించేస్తున్నారు. అతను తొలగించడం దారుణం. అతను చాలా మంచివాడు. అతని మంచితనాన్ని చర్చించడానికి రాలేదే మనం ఇప్పుడు. మీరు ఏవేవో అడిగారు, అడ్డు చెప్పకుండా మీరు అడిగినవన్నిటికీ అంగీకరించాం. కార్మికుల క్షేమమే మా ధ్యేయ. కనుకనే మీకెన్నో అదనపు సౌకర్యాలు కూడా కలిగించి మీ అందరికీ ఎంత మంచి చేసిన వాళ్ళం బలవత్తరమైన కారణం లేనిదే అతన్ని ఎందుకు తొలగిస్తాం? మీరే ఆలోచించండి. పాపం, అతని మీద ఉన్న అభిమానం కొద్దీ మీలో కొందరికి బాధ కలగొచ్చు. కానీ సాధక బాధకాలు బాగా ఆలోచించి అతని మూలంగా మిల్లు మూతపడే పరిస్థితి వస్తూ ఉంటే ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించడం మంచిది కాదంటారా? మీ కుటుంబాలు కళకళలాడుతూ ఉండడం కోసం మేం ప్రత్యేక సదుపాయాలు కలిగించడం మంచిది కాదంటారా? ఆలోచించండి. ఒక్కడి కోసం మీ అందరి శ్రేయస్సును బలి చేయడం మంచిదా? మీ అందరి కోసం ఆ ఒక్కడిని వెలివేయడం మంచిదా? ఏది మంచిదో మీరే ఆలోచించండి. నిర్బంధంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకుంది. గుడ్, మీరందరూ ఒప్పుకున్నారనుకుంటాను. మోహన్, వీళ్ళందరి జీతాలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు అన్ని ఈవేళ చెల్లించే ఏర్పాట్లు చెయ్యి. చూడు, మిల్లు రేపే తెరిపించు. అదేమిటండి, ఏదో ఆలోచన పడ్డట్టున్నారు? ఆలోచించడానికి ఏం మిగలేదు లక్ష్మి. నేను అగాధంలో పడ్డాను. ఏమిటండి, ఏం జరిగింది? ఊహించలేని పరాభవం జరిగింది. నా ఉద్యోగం కూడా పోయింది. ఈ మాత్రానికి మీరు ఊరికే బాధపడకండి. మీ మంచితనమే మీకు మళ్ళీ ఉద్యోగం తెప్పిస్తుంది. టీ తీసుకోండి. ఉద్యోగం కోసం నేను బాధపడటం లేదు లక్ష్మి. ఇన్నాళ్ళు నేను ఎవరి మేలు కోసం పాటుపడ్డాను, వాళ్లే ఈనాడు యజమానురాలు చూపిన ఆశలకు లొంగిపోయి వెన్నుపోటు పొడిచారు. నన్ను ఏకాకించేసి. గట్టి కొట్టరా, గట్టి కొట్టు. మీ నైఫ్ పిలుస్తుంది. నాకు తెలుసులేరా, నీ పిన్ని కత్తిరా కత్తి, అందుకే నైఫ్ అన్నాను. దెబ్బకి తల తిరిగిపోయింది. నీ తల తిరగడం మాట ఉంచవయ్యా. ముందు నీకు వడ్డీ లేక నా తల తిరిగిపోతుంది. ముందర కాలకే బంధం వేస్తున్నట్టున్నారే. ఈసారి వాయిదా వేయడానికి వీల్లేదు. అసలు వాయిదా ఇచ్చి తీరాలి. అందాక ఇక్కడి నుంచి కదలం అంతే. ఓహో, రుద్రయ్య భద్రయ్య కూడబలు కూర్చుంటున్నారే. ఏమయ్యా అంత ఖరాఖండిగా మాట్లాడుతున్నారు? నా మీద నమ్మకం లేదా? ఇద్దరు తమ్ముళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడే కిందటి నెల ఎగనామం పెట్టారే. ఇంకా ఇస్తామంటే మాత్రం మేమైనా నమ్ముతామండి. ఇప్పుడు మీ పెద్ద తమ్ముడు ఉద్యోగం కూడా ఊడిపోయిందిగా. ఏమిటి, మా తమ్ముడు ఉద్యోగం పోయిందా? నేను నాలుగు ఏం చెప్పాను అనుకున్నావు? ఉన్నమాట అన్నప్పుడు అంత మంది పడతారు ఏమిటండి? ఊరంతా కోడై పూడిగా లేదు, నేనంటే తప్ప. ఉన్నమాట ఏమిటే ఉన్నమాట? వాసు ఏమిటో వీడు నీ ఉద్యోగం ఊడిపోయింది కూస్తున్నాడు. ముందు వాడు నోరు వేయించు. నిజమేనయ్యా, పొడి పొడిలేరా, పొడి పొడిలేరా ఉద్యోగం. మా కలెక్టర్ తమ్ముడు రోజుకు 99 ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఏమనుకున్నావు? ఆయన ఇప్పిస్తే ఇప్పించబోతే ముందు మా బాబు ఇప్పించండి. ఏమిటో అంత ఖచ్చితంగా మారుతున్నావు? ఉండవా, వడ్డీతో పాటు రాకుండా మామని. ఓ వడితో ఒరే మధు, కింద అప్రోడ్ వచ్చి కూర్చున్నారు. నీ జీతాలు అయ్యి ఈసారి నా వడ్డీ ఇవ్వకపోతే మరే తగ్గట్లేదు. 1వ తేదీ వచ్చేసరికి వచ్చిన జీతం తన్నుకోపోవడానికి గద్దల్లా కాచుకుని ఉంటారు. ఏమిటా మాటలు? ఏమిటా, డబ్బొక్కరిది, దర్జా ఒక్కరిది. కష్టపడి సంపాదించేది మీరు, గరానాగా ఖర్చు పెట్టేది అందరూ. నేను ఇవ్వను. శోభా, మధు
బాధ్యత తెలుసుకుని తనకు తానే ఇవ్వాలి కానీ బలవంతంగా తీసుకోలేముగా. తలకు మించిన అప్పులు చేయటం, తమ్ముణ్ణి నెల నెల నిలువు దోపిడి చేయటమేనా మీ బాధ్యత? అంత అప్పులు తీర్చలేనప్పుడు మా నాన్న అడగరాదు, మొత్తానికి ఒకే చెక్ రాసిస్తారుగా. మీ నాన్నని చేయి దాచి అడగడానికి నేనేం బిచ్చగాన్ని కాదమ్మా. మా నాన్నగారిని అడగడానికి అంత అభిమానమైతే మా వారిని ఎలా అడుగుతున్నారు? మీ వారు? అవునమ్మా, మీ వారు. చిన్నప్పటి నుంచి కొండంత ఆశతో పెంచి కూరగాయలు అమ్ముకొని గొప్ప చదువులు చదివించుకున్న నా తమ్ముడు ఈనాడు మీ వారయ్యారమ్మా. కానీ వాడు ఇంకా నా తమ్ముడే అనుకుంటున్నానమ్మా. అన్నయ్య లేదురా, 60 ఏళ్ళు వచ్చాక నా జీవితంలో తొలి పాఠం నేర్చుకున్నాను రా. మధు కానీ మమకారాలు మాత్రం మార్చుకోలేదు. వస్తాను అమ్మా, వస్తానమ్మా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.